సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రమోద్ అఫీషియల్. ఈరోజు వచ్చి ముచ్చట ఏంటంటే మా ఊరితోటి చాయ్ తాగుతుంది అయితే వచ్చిన ఆడు అక్కడ చూడు గ్లాస్ తీస్తుంది ఆడే ఫస్ట్ ఇవ్వాలా. ఉన్నాయా మామ వాటర్? ఉన్నాయా? లేవా? రెండు గ్లాసులు చెప్ ఇట్రా ఇట్రా ఇక్కడ ఇట్రా ఇట్రా ఆ పని అటు బ్యాక్ కెమెరా లేదు. సో గాయస్, ఇలా ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది. మామని ఇలా పొద్దుగాలని ఇక్కడ డిసైడ్ చేసిన పెట్టి దోశ చాయ్ కాదు మామ పొద్దున్నే నన్ను బక్రా పొద్దున్నే నన్ను బక్రా చేసిను. దోశ తిందామని దొరకొచ్చిను, పైసలు తీసుకురాదు. ఉన్న దోశకు నన్ను ఓపెన్ ఇటు సైడ్ పోయిండు. అట్లనే ఇట్లా నాన్న తంటాలు పడి 4 రూపాయలు కార్డులో ఉండి ఏటీఎం కార్డులో ఉండి ఆ కార్డులో పైసలు కట్టుకొని నేను క్యాంప్ పోయే వాళ్ళకన్నా మళ్ళీ వాపస్ వస్తాను. ఏం చేస్తాం? సగం సో గాయస్, పొద్దున మనీ తీసుకొచ్చడం మర్చిపోయిన ఫస్ట్ మార్నింగ్ లేవగానే డ్యూటీకి టైం అవుతుందని చెప్పి రెడీ చేసి కూర్చున్నా అంతే. తర్వాత ఏమైంది, వీడు వచ్చి మమ్మ చాయ్ తాగబోదాం రా అనమాట. సరేనా మమ్మ అని చెప్పి షిట్ వేసుకొని సీదా కిందకి వచ్చిన, పైసలు మర్చిపోయినా. తర్వాత నైట్ కూడా డ్రింక్ చేసింటివి, ఎక్కడో పైసలు పెట్టా మర్చిపోయినా. పైసల గురించి తొలిసేపు రూమ్ అంతా లింకి లాస్ట్ లో మనీ దొరికిన తర్వాత వచ్చిన ఆ పాటికి కిందికి వస్తున్నాడు, మా క్యాంపులోకి వస్తున్నాడు. తర్వాత అడుగుతామమ్మా కార్డుల పైసలు ఉంటే కార్డుల పైసలు కట్టేసిన, కట్టేసిన తర్వాత తోలేసిందని చెప్పి ఒకసారి చాయ్ తాగుదామని పిలిస్తే మాత్రం ఇసంటోళ్ళు ఏమంటే అసలు పోకూడదు. పోయినా కానీ మిమ్మల్నే కల్పిస్తాం. అటు ముందు జాగ్రత్తగా మధ్య 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని కన్నా లేమమ్మా చాయ్ తీసుకో. సో గాయస్, ఇప్పుడైతే ఇక మళ్ళీ పకోడీ ఉన్నాడు, పకోడీ 2 చాయ్ తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఇంకా వంట వేసుకోరా గైస్. దుమ్ము అవుతున్నది ఈ దుబాయ్ల పనులకు. ఇంటికాడ ఏం పని చేయకుండా తిరిగిన వాళ్ళు. మెయిన్ అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చే వాళ్ళైతే ఎవరైతే ఉండారో ఖచ్చితంగా రాకండి. ఒకవేళ వస్తే ప్రాపర్ కనుక్కోండి. బరాబర్ చెప్పమా మనం ఏదని చెప్తే ప్రాపర్ గా కనుక్కొని పంట మంచి తీసుకోపోరు పట్టుని, లేకపోతే తీసుకుంటే అవగాహన దొరుకుతారు. అటు మంచి వాళ్ళని పట్టుని లేదు కాదు. నేను పోతాం అనుకుంటే గుడ్ బాయ్. బయటకి ఏంటైనా పోయేది ఉంటే ఎక్స్ట్రా మనీ మీ దగ్గర పెట్టుకొని తర్వాత నేను బయటకు వెళ్ళేది. మనీ లేకపోతే బయటకు వెళ్ళకూడదు, ఎందుకంటే తర్వాత మిమ్మల్ని బంగాళ కలుపుతారు. ముందు జాగ్రత్తగా ఉండాలి. సో గాయ్స్, మెయిన్ ఇండియా నుంచి ఎవరైతే ఫారిన్ కంట్రీస్ కి ప్లస్ మళ్ళీ అవుట్ కంట్రీస్ కి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రాకండి. ప్లస్ మళ్ళీ ఇంటికన్నా ఏదైనా వర్క్ చూసుకుంటా సెట్ అయిపోండి. అర్థమైనా? మేము ఇక్కడికి వచ్చి నువ్వు కష్టాలు పడి చేసి ఆ పని చేసి ఈ పని చేసి మస్తు టార్చర్స్ అయితే చేసినాం. తర్వాత అనుకుంటారు కానీ నైట్లా లైఫ్ ఎంజాయ్ చేస్తారు, మరి తిరుగుతారు చేస్తారని అనుకుంటారు. కాకపోతే కాదు, ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా టైం టు టైం డ్యూటీ ఉండాలా, టైం టు టైం తినాలా, టైం టు టైం పండుకోవాలా, అంతే. డైలీ రొటీన్ లైఫ్ ఉంటది. పొద్దున రావాలా, తినాలా, స్నానం చేయాలా, ఇది అంతే. పండుకున్నా చాయ్ గురించి లేపుకొని వచ్చింది. సో ఈ టైంకి వంట చేసేవాడు. వంట చేసుకొని తీసుకొని వచ్చి చాయ్ దగ్గర తాగుపిస్తావు లేదా మామ అని చెప్తే చాయ్ కోసం వచ్చింది. చెప్పండి, ఏం చేద్దాం. More videos I will upload to. I will give best content of videos.